తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చినట్టు న్యూస్ అనేది బయటకు వస్తుంది. ఆయన సభా వేదికల మీద మాట్లాడే తీరులో కానీ, అలాగే ఆయన కూర్చునే చైర్ విషయంలో కానీ ఖచ్చితంగా అందరితో పాటు సమానంగా నాకు చైర్ వేయండి అని చెప్పడం, ఇలాంటి విషయాల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం నిజంగా ఆశ్చర్యానికే కలిగించిందని చెప్పొచ్చు. ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటోను పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి అని డైరెక్ట్గా ఆదేశాలు వచ్చాయి. ఇదే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం ఆనవాయితీగా ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలి అని చంద్రబాబు కోరడానికి కారణం ఏంటి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ వల్లే అధికారంలోకి వచ్చామనే భావన తెలుగుదేశంలో ఉండటం, జనసేన పార్టీ తోడుగా ఉండటం వల్లే ఈసారి ఇంత భారీ మొత్తంలో సీట్లు సంపాదించగలిగాము. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాలి అనే ఇంటెన్షన్లోనే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా చంద్రబాబు ఫోటో పక్కన పవన్ ఫోటో పెట్టాలి అనే ఆదేశాలు ఇవ్వడానికి కారణంగా కనపడుతుంది ఒక వర్గం ప్రకారం. ఇక ఇంకో వర్గం ప్రకారం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కనుక ఇప్పుడు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏమాత్రం ఇంపార్టెన్స్ తగ్గించినా రాబోయే 2029 ఎలక్షన్స్లో ఒంటరిగా బరిలో దిగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం తనను సరిగ్గా గౌరవించలేదనో, నా వల్ల ఏర్పడిన ఈ ప్రభుత్వం నన్ను సరిగ్గా పట్టించుకోలేదనో భావన కనుక పవన్ కళ్యాణ్కి వస్తే ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో సపరేట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఓటు స్ప్లిట్ జరిగి మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడిన చంద్రబాబు నాయుడు గారు తనతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా సమాన గౌరవం ఇస్తే ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషన్లోనే ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా ఈ రెండు అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 2029 ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారం అయితే లోకేష్ని కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ కారణంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మర్యాద, ఎక్కువ గౌరవం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కనపడుతూ ఉంది. ఒకవేళ ఆ ఇంపార్టెన్స్ తగ్గితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపరేట్గా వెళతాడు అనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. అయితే ఈ రెండు వ్యాఖ్యల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఖచ్చితంగా మనకి 2029 ఎలక్షన్ టైం క్లారిటీ వస్తుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక విడిగా పోటీ చేస్తే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పి వ్యాఖ్యానించే వాళ్ళు ఉంటారు.